దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించాలని, దేవుడు మీ కుటుంబాలని పోషించాలని, దేవుడు మీ కుటుంబాలని బలపరచాలని, దేవుడు మీకు కావలసినటువంటి సమస్తమును ఆయన అనుగ్రహించి నడిపించాలని దేవుని యొక్క సేవకునిగా దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 2026వ సంవత్సరం మొదటి భాగంలో, మొదటి క్షణాల్లో మనం ఉన్నాం. దేవుడు గడిచిన కాలమంతా కూడా తన రెక్కల నీడలో మనల్ని అందరినీ కూడా భద్రపరిచి క్షేమాన్ని దయచేసి, ఆశీర్వాదమును దయచేసి, క్షేమముగా తన రెక్కల నీడలో దాచి ఏ అపాయము, ఏ కీడు కలగకుండా మనల్ని నూతన సంవత్సరములో ఈ యొక్క నూతనమైనటువంటి క్షణాల్లోనికి దేవుడు ప్రవేశింపచేశారు. అందుని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థలము. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మన జీవితంలో గొప్ప ఆస్తిని ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆస్తి కలిగినటువంటి వారు ఈ రోజున భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. కానీ మనము ఈరోజు సజీవులుగా నిలిచి ఉన్నాము అంటే దానికి కారణము దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపచేసి ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అందుకే దేవుడు గడిచిన కాలమంతా కూడా మనల్ని కాపాడి 2025 సంవత్సరం అంతా కూడా ఆది నుంచి అంతం వరకు కూడా ఆయన కన్నులు మన మీద ఉంచి ఆయన మనల్ని క్షేమముగా నడిపించి దీర్ఘాయువును దయచేసి మరొక సంవత్సరాన్ని మన జీవితంలో దయచేసినందుకు మనము ఆయనకు ఎంతైనా రుణస్థులం. అందుకే మనం ఆయన చేస్తున్న మేలుని ఎన్నటికీ మర్చిపోకూడదు. భక్తుడైనటువంటి దావీదు గారు అంటూ ఉన్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని నీవు మరువకుము అని చెప్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరంలోకి, నూతన వత్సరములోనికి ప్రవేశించినటువంటి మనము చూసినట్లయితే గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు మనకు చేసినటువంటి మేలుని అన్నిటినీ కూడా తలంచుకొని మర్చిపోకుండా వాటి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు తన కృపను ఇంకా విస్తరింపచేసి మనల్ని ఆయన రెక్కల నీడలో క్షేమంగా భద్రపరుస్తారు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోవద్దు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నూతన వత్సరమును మనము ప్రారంభిద్దాము. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వర్తమానముగా చూసినట్లయితే ఈ యొక్క సమయంలో దేవుని లేఖన భాగము నుంచి మనము చూసినట్లయితే రెండవ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినట్లయితే చాలా చక్కని సంగతులు రాయబడుతూ ఉన్నాయి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరము ప్రారంభమయ్యేటటువంటి సమయంలో చాలామంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. నేను ఈ సంవత్సరము ఇలా మంచిగా జీవించాలి, లేకపోతే ఈ సంవత్సరము నేను దీన్ని సాధించాలి, ఈ సంవత్సరము నేను ఈ కార్యము చేయాలి, ఈ సంవత్సరంలో నేను దీన్ని పూర్తి చేయాలి, లేకపోతే ఈ సంవత్సరంలో నేను కొన్ని
మంచి అలవాట్లను నేర్చుకోవాలి అని వారు ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకుంటారు. కానీ సంవత్సరం అంతా కూడా వస్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది. కానీ వారి జీవితంలో వారు అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఏదీ చేయలేరు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఎప్పుడైతే కొనసాగుతామో, దేవుణ్ణి మనం అడగాలి. ఏమని అడగాలంటే, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పించు అని మనం ఎప్పుడైతే నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తామో, నూతన సంవత్సరం యొక్క మొదటి క్షణాలని దేవునితో గడుపుతామో, అప్పుడు దేవుడు తన ప్రణాళిక ప్రకారము మన జీవితంలో జరగవలసినవి అన్నీ కూడా దేవుడు ఆయనే జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా మనము అనుకున్నటువంటి కార్యాలను మనం చేయలేము. ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ మనము ఎప్పుడైతే ప్రభువు చిత్తానుసారముగా ప్రభువు చిత్తాన్ని జరిగించటం నేర్చుకుంటామో, ఎప్పుడైతే ప్రభువు యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటామో, ఆ సమయంలో మన జీవితంలో జరగవలసినటువంటి సమస్త కార్యములను దేవుడే జరిగిస్తాడు అని నువ్వు విశ్వసించి, మొదటిగా దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సమస్తమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్నో ప్రణాళికలు వేస్తాము, ఎన్నో అనుకుంటాము. కానీ మనము అనుకున్నటువంటి విధముగా మారలేం. మనం అనుకున్నటువంటి విధముగా క్రొత్తగా మారలేం. నూతనముగా మారలేకపోతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉంటాం, నేను ఈ సంవత్సరం మారాలి, ఈ సంవత్సరం మంచి వ్యక్తిగా మారాలి, ఈ సంవత్సరం మంచి వ్యక్తిగా జీవించాలి, ఈ సంవత్సరం దేవునిలో కొనసాగాలి అని అనుకుంటాము. కానీ మనము నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడలేము. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు నూతనముగా మార్చబడాలి అంటే, నూతనమైనటువంటి క్రియలు నీ జీవితంలో చేయబడాలి అంటే, మొదటిగా చేయవలసింది ఏమిటి అంటే, లేఖనము ఇలాగ సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అని రాయబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి అంటే, మన జీవితము నూతనముగా మార్చబడాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, చూసినట్లయితే క్రీస్తునందున్న ఎడల, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. కాబట్టి నూతన సృష్టిగా మనం మార్చబడాలి అంటే, నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి అంటే, మన జీవితము నూతనముగా మార్చబడాలి అంటే, చెట్టు ఏ రీతిగా అయితే మరలా నూతనమైనటువంటి చిగుర్లు తొడిగి ఒక క్రొత్తగా మారుతూ ఉందో, ఆ రీతిగా మన జీవితము మార్చబడాలి అంటే, మొదట మనం చేయవలసినటువంటిది క్రీస్తులో జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే, నువ్వు నూతనమైనటువంటి లక్షణాలను నీ జీవితంలో పొందుకోవాలంటే, నూతన అధ్యాయాలు నీ జీవితంలో లిఖించబడాలి అంటే, నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు చేయబడాలి అంటే, ఒక క్రొత్త అభివృద్ధి నీ జీవితంలో కనిపించాలి అంటే, ఒక క్రొత్తదైనటువంటి పదములో నువ్వు నడవాలి అంటే, మొట్టమొదటిగా నీవు చేయవలసినటువంటి పని చూసినట్లయితే క్రీస్తునందు జీవించడం నేర్చుకోవాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని తెలియచేయబడుతుంది. మరి నూతన సృష్టిగా మనం ఎలా మార్చబడతాము, ఎలా చేయబడతాము? క్రీస్తులో జీవిస్తే మనం నూతన సృష్టిగా మార్చబడతామా అంటే, చూసినట్లయితే
నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఎప్పుడైతే ప్రభువులో జీవించటం నేర్చుకుంటామో, క్రీస్తునందు జీవించటం, క్రీస్తు వలె జీవించటం, దేవుని పోలికలో మనం ఎప్పుడైతే మనము నడుచుకుంటూ ఉంటామో అప్పుడు మనము నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. మొదటిగా చూసినట్లయితే అసలు సృష్టి ఏమిటి, మనం నూతన సృష్టిగా ఎలా మార్చబడతాము అని చెప్పి చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు ఆయన ఈ సృష్టిని తయారు చేసినటువంటి సమయంలో ఆయన ఏమేమి చేశారో, చేసినటువంటి సృష్టిలో ఏమున్నాయి, మనము ఎలా మారాలి అనేటటువంటి విషయాలని ఈ సమయంలో మనము నేర్చుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. మరి నూతన సృష్టి ఏమిటి, పాత సృష్టి ఏమిటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడుతుంది. ఆదికాండములోని 1వ అధ్యాయములో చూసినట్లయితే, గమనించినట్లయితే చక్కని మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా వివరించబడుతూ ఉంది. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు భూమిని, ఆకాశమును, అలాగే దానిలో ఉన్న సమస్తమును ఎలా సృజించారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు ఈ భూమిని, ఆకాశమును సృజించేటటువంటి సమయంలో మనము గమనించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, భూమి నిరాకారముగా ఉంది, ఒక ఆకారము లేదు, శూన్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూసినట్లయితే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నటువంటి సమయంలో చూసినట్లయితే దేవుడు సృష్టిని ఏ రీతిగా చేశారు అనేటటువంటి విషయాన్ని గమనించినట్లయితే, మొట్టమొదటిగా భూమి నిరాకారముగా ఉంది, ఒక ఆకారము లేదు, శూన్యముగా ఉంది, ఖాళీగా ఉంది, ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టముగా తెలుసుకోవచ్చు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, అప్పుడు దేవుడు ఈ భూమి అంతా కూడా చీకటితో ఉన్నప్పుడు, ఈ భూమి నిరాకారముగా ఉన్నటువంటి సమయంలో, ఈ భూమి మీద కేవలము జలములు మాత్రమే ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. అనగా దేవుని ఆత్మ జలముల మీద నడుస్తూ ఉన్నారు. దేవుడు ఆ జలముల మీద నడుస్తూ ఉన్నాడు. ఆ జలములను ఆయన చూసినట్లయితే తన స్పర్శతో తాకినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని ఆత్మ జలములపై సంచారము చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని గమనించినట్లయితే, దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి అంతా చీకటితో నిండి ఉంది కాబట్టి చీకటిలో ఏ కార్యమును చేయలేము. కనుక ఎప్పుడు చేయాలి అంటే ఆ పనిని వెలుగు ఉండగానే చేయాలి. అందుకే లేఖనము ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది అని గమనించినట్లయితే, వెలుతురు ఉండగానే పనులన్నీ, కార్యములన్నీ చక్కబెట్టుకోవాలి. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నారు. కాబట్టి ఏ కార్యము చేయాలన్నా కానీ మొదట వెలుగు ఉండాలి. వెలుగు లేని ఎడల మనము ఏ కార్యమును చేయలేము. నా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలారా, గమనించండి, మనము చూసినట్లయితే నీ జీవితము నూతనముగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మన జీవితంలో చూసినట్లయితే వెలుగు రావాలి, వెలుగు ఉండాలి. మనలో చీకటి ఉన్నట్లయితే మనము ఏ కార్యమును చేయలేము, ఏ కార్యాన్ని ప్రారంభించలేము అనేటటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి దేవుడు చేసినటువంటి సృష్టిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే, అప్పటి వరకు భూమి అంతా చీకటిగా ఉంది. దేవుడు ఏం చేశారంటే, ఈ చీకటిలో ఏ పని చేయలేం,
కాబట్టి మొట్టమొదట వెలుగు కమ్మని దేవుడు పలికారు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. నీ జీవితము నూతనముగా మార్చబడాలి అంటే, నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే మొట్టమొదట చేయవలసినటువంటి కార్యము, నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా రూపాంతరము చెందబడేటటువంటి సమయంలో మొట్టమొదట నీ జీవితంలో చేయబడవలసినటువంటి కార్యము ఏమిటి అంటే, నీ జీవితంలో వెలుగు రావాలి. వెలుగు రావాలి, వెలుగు కలగాలి. వెలుగు కలగకుండా చీకటిగా ఉండి నీవు ఏ కార్యమును చేయలేవు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి నీలో కార్యము జరగాలి అంటే, నువ్వు నూతనమైన వ్యక్తిగా రూపాంతరపరచబడాలి అంటే మొట్టమొదటిగా జరగవలసినటువంటి కార్యము ఏమిటి అంటే, దేవుని యొక్క వెలుగు నీ జీవితంలోనికి రావాలి. నీతి సూర్యుడు నీ జీవితంలో ప్రకాశించాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉదయకాల సమయంలో చూసినట్లయితే మొట్టమొదటిగా చీకటి తెల్లవారుతూ ఉన్నటువంటి సమయంలో, సూర్యుడు ఉదయించి ఉన్నటువంటి సమయంలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే సూర్యుడు బయటికి రావటం ప్రారంభిస్తూ ఉంటాడో అప్పుడు అక్కడ ఉన్న చీకటి అంతా కూడా పారిపోవడం ప్రారంభిస్తూ ఉంది. ఒకవేళ మన ఇంటిలోనైనా సరే మనం గమనించినప్పుడు, ఎప్పుడైనా కరెంటు పోతే ఏం జరుగుతూ ఉంది? ఇల్లంతా చీకటి అయిపోతుంది. మనము ఏ పని కూడా చేయలేము. కానీ ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క దీపము చిన్నదే కావచ్చు, కానీ ఇల్లంతా కూడా ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తూ ఉన్నామో ఇల్లంతా కూడా ఏమవుతుందంటే వెలుగుమయం అవుతుంది. ఆ యొక్క దీపమును ఎప్పుడైతే వెలిగిస్తావో వెంటనే అక్కడ ఉన్న చీకటి పారిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీ జీవితము వెలిగించబడాలి అంటే, నీ జీవితము చూసినట్లయితే నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే మొట్టమొదట వాక్యపు వెలుగు నీ జీవితంలోనికి రావాలి. నువ్వు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా మొట్టమొదటిగా చేయవలసినది ఏమిటి అంటే, ప్రతి పనిని దేవునితో ప్రారంభించడం నేర్చుకో. ప్రతి పనిని, ప్రతి ఉదయాన్ని, ప్రతి రోజుని కూడా దేవునితో ప్రారంభించటం నేర్చుకో. అప్పుడు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయిస్తారు. నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించినప్పుడు గమనించినట్లయితే నీలో ఉన్న చీకటి పారిపోతుంది. కాబట్టి దేవుడు సృష్టిలో మొదటి రోజుగా వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగొచ్చింది. అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూమి అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీ జీవితం ఒక నూతనంగా మార్చబడాలి అంటే, నీ జీవితంలో నూతన కార్యాలు ప్రారంభించబడాలి అంటే, నీ జీవితము ఒక అద్భుతముగా అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలి అంటే మొట్టమొదటిగా నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో జరగవలసినటువంటి మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే, నీ హృదయములో, నీ జీవితములో దేవుని వాక్యపు వెలుగు రావాలి. లోకమునకు వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలోనికి రావాలి. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తూ ఉన్నారు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభువు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తారో అప్పుడు నీలో ఉన్న చీకటి అంతా కూడా పారిపోతుంది. అప్పుడు నువ్వు వెలిగించబడతావు. మొట్టమొదటి కార్యము ప్రారంభించబడుతుంది. నువ్వు నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడేటటువంటి క్రమంలో మొదటి అడుగు వేయబడుతుంది. ఏమిటి అంటే, ప్రభువా నా జీవితంలోనికి మీరు రండి అని చెప్పాలి. దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈ నూతనమైన సంవత్సరాన్ని ప్రారంభించేటటువంటి ప్రారంభ గడియల్లో, ప్రభువా నువ్వు నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రండి. ఈ నూతన సంవత్సరం నీవు నన్ను నడిపించు, నాకు మార్గాన్ని చూపించు, నాకు వెలుగుగా మీరే తోడుగా ఉండి నడిపించండి అని చెప్పాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అంటున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు నడవవలసినటువంటి మార్గాన్ని ప్రభువు నీవు నడిపిస్తారు. నీవు నడవలసిన మార్గం ఏదో ఆ మార్గాన్ని చూపించాలి అంటే ఎవరు చూపిస్తారు అంటే దేవుడే తన వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తారు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. నీ జీవితంలో నూతన కార్యాలు చేయబడాలి అంటే, నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా నీవు మార్చబడాలి అంటే మొట్టమొదట చేయవలసినటువంటి పని ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఒక క్రొత్త సంవత్సరాన్ని, ఒక క్రొత్త రోజుని, ఒక క్రొత్త నెలని ప్రారంభించేటప్పుడు, ఒక కొత్త కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఒక మంచి పని చేయాలనుకుంటావో, ఒక మంచి విషయాన్ని ఎప్పుడైతే జరిగించాలనుకుంటావో, ఆ సమయంలో మొట్టమొదటిగా చేయాల్సింది ఆ యొక్క కార్యమును ప్రభువుతో ప్రారంభించడం నేర్చుకో. దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. గడిచినటువంటి సంవత్సరం నీ జీవితం ఆశీర్వాదకరంగా లేకపోవచ్చు, అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి, ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే ప్రభువు నీ జీవితాన్ని అద్భుతంగా మలచబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభువుని పిలు. ప్రభువా, నా జీవితంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి. మారావలే ఉన్నాను, చేదుగా ఉన్నాను. చేదైనటువంటి నీ జీవితాన్ని ప్రభువు మధురముగా మార్చబోతూ ఉన్నాడు. నూతన సృష్టి కావాలి అంటే నీవు క్రీస్తులో జీవించాలి. క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన హృదయం అనేటటువంటి తలుపు దగ్గర నుంచొని తడుతూ ఉన్నాడు. తలుపు తీయమని అడుగుతూ ఉన్నాడు. తలుపు తీస్తావా? నీ హృదయం అనేటటువంటి తలుపుని తీస్తావా? నీ హృదయంలో ప్రభువుని, ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటావా? గమనించండి. గడిచిన సంవత్సరం అంతా ఎందుకని నీ జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకని నువ్వు అభివృద్ధి చెందలేకపోయావు? ఎందుకని నువ్వు సమస్యల నుంచి విడిపించబడలేకపోయావు? కారణం ఏంటంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నారా లేరా? ఆలోచించు. ఎందుకని ప్రభువు నీకు తోడుగా లేరు? నీ ప్రభువుతో నడవటం నేర్చుకోలేదు. నీవు ప్రభువుతో ప్రారంభించడం నేర్చుకోలేదు. అందుకే అనేకమైనటువంటి కష్టాలు పడ్డావు, అనేకమైనటువంటి ఇక్కట్లు పడ్డావు. కానీ ప్రభు అడుగుతున్నాడు, ఈ సంవత్సరమైనా నన్ను చేర్చుకుంటావా? నేను నీతో కలిసి భోజనం చేయాలనుకుంటూ ఉన్నాను, నేను నీతో కలిసి నివాసం చేయాలనుకుంటూ ఉన్నాను అని ప్రభువు అడుగుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీవు నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడాలి అంటే మొట్టమొదట రోజు దేవుడు ఏ రీతిగా అయితే సృష్టి ప్రారంభములో చీకటిని తీసివేసి వెలుగు కమ్మని పలికాడో, అలాగనే నీవు నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడాలి అంటే, నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో చేయబడవలసింది ప్రభువు నీ హృదయంలోనికి రావాలి. ప్రభువు యొక్క వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, నీతి సూర్యుడు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తారో, అప్పుడు నువ్వు నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావు, నూతన సృష్టిగా మార్చబడతావు. ముందుకి కొనసాగుదాం. రెండవ విషయంగా చూసినట్లయితే, ప్రభువు ఈ యొక్క సృష్టిని సృజించేటటువంటి సమయంలో రెండవ రోజు దేవుడు చేసినటువంటిది ఏమిటి అంటే, మొదటి రోజు చీకటిని, వెలుగును ఆయన వేరు చేశాడు. వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవ రోజుగా చూసినట్లయితే ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, ఈ భూమి అంతా కూడా నిరాకారముగా ఉంది కదా, ఈ భూమి మీద జలములు ఉన్నాయి కదా, ఈ జలములను దేవుడు ఏం చేశాడంటే వెలుగు చేసిన తర్వాత, ఎప్పుడైతే మొట్టమొదట ప్రపంచమంతా కూడా వెలుతురు వచ్చేలాగా దేవుడు చేశాడో, వెలుగు వచ్చిన తర్వాత దేవుడు చేసినటువంటి పని ఏమిటి అంటే, జలములను ఏమని చేయమంటూ ఉన్నాడంటే, జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని ప్రభు చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. భూమి అంతా కూడా నీళ్లు నిండి ఉన్నాయి. ఈ నీళ్లను ప్రభువారు
మధ్యలో ఒక విశాలమును ఏర్పాటు చేసి, ఒక ఖాళీ ప్లేస్‌ని ఏర్పాటు చేసి, అప్పటి వరకి ఒకటిగా ఉన్నటువంటి ఈ జలముల మధ్య జలములు విడిపోయినియి. ఈ జలముల మధ్య ఏమొచ్చిందంటే విశాలము వచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు పైన ఉన్నటువంటి జలములను ఎలా ఏర్పాటు చేశారు అంటే ఆకాశముగా ఏర్పాటు చేశారు. దేవుడు రెండవ రోజు చేసినటువంటి పని ఏమిటి అంటే ఆయన భూమి మీద ఉన్న జలములను వేరుపరచి ఈ రెండు జలముల మధ్య కూడా ఒక విశాలమును ఏర్పాటు చేసి పైనున్నటువంటి జలములను ఆకాశము అని పేరు పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే, నీ జీవితంలో కొత్త కార్యాలు జరగాలి అంటే, నీవు ఏది చేసినా కానీ అది దీవించబడాలి అంటే, రెండవదిగా నువ్వు నూతన సృష్టిగా చేయబడాలనుకున్నప్పుడు రెండవదిగా నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవుడు కింది జలములను పై జలములను వేరుపరచి ఆకాశము అని ఎలాగ పేరు పెట్టారో, ఆకాశాన్ని దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేశారో అదే రీతిగా నీవు క్రీస్తు వెలుగు నీలోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క వాక్యపు వెలుగు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నీవు చేయవలసినటువంటి రెండవ పని ఏమిటి అంటే, నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి జలముల నుంచి వేరుపరచబడి నీవు ఎలా ఉండాలి అంటే ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలి. దాని అర్థం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి శరీరానుసారులతో నువ్వు కలిసి ఉండక ఎలా ఉండాలి అంటే ఈ లోక సంబంధులతో నీవు వేరుగా జీవించాలి. వేరుగా జీవించాలి అంటే నీవు ఇక్కడ ఎవరితో కలిసి ఉండకూడదని కాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అర్థం చేసుకోండి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక మాటను తెలియచేస్తాను. తామర పుష్పం మనం చూస్తూ ఉంటాం. తామర పుష్పం చూసినట్లయితే ఇది ఎక్కడ పెరుగుతుందంటే బురదలో పెరుగుతుంది. బురదలో పెరిగినప్పటికీ కూడా అది చూసినట్లయితే బురదలో ఉన్నప్పటికీ కూడా తామర పుష్పం ఎక్కడ ఉంటుంది అంటే బురదను పూసుకొని ఉండదు. కానీ తామర పుష్పం ఈ బురదలో నుంచి పైకి వచ్చి అది చాలా స్వచ్ఛముగా కనిపిస్తూ ఉంటుంది. తామర పుష్పం చూసినట్లయితే చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఏ బురద కూడా అంటదు. బురదలోనే పెరుగుతుంది, కానీ దానికి ఏ బురద కూడా అంటి ఉండదు. ఒకవేళ ఏదైనా పడాలని చూసినప్పటికీ కూడా అది దాని మీద నుంచి జారి పడిపోతుందే తప్పనిచ్చి ఏది కూడా దానికి అతుక్కొని ఉండదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అనేక మంది ఉంటారు. ఎవరు ఎలా జీవించినప్పటికీ కూడా వారితో నీకు అనవసరం. నీవు ఎలా జీవించాలి అంటే ఈ లోకము నుంచి ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తిగా, దేవుని సంబంధిగా నువ్వు జీవించాలి. అంటే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో దేవుడు ఏ మార్గాన్నైతే బోధించారో ఆ మార్గములో జీవించాలి. లోకస్తులతో జీవించటం కాదు, లోకస్తుల వలె జీవించటం కాదు. లోకస్తుల నుంచి ఒక ప్రత్యేకించబడిన జనాంగముగా గుర్తించబడాలి. ఈ ప్రపంచంలో అనేక మంది జనాంగాలు ఉన్నారు, కానీ దేవుడు ఇశ్రాయేలీలను ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీలను చూసినట్లయితే ఒక ఏర్పరచబడినటువంటి జనముగా ఆయన ఏర్పరచుకున్నారు. తన సొంత బిడ్డలుగా ఆయన ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు ప్రభువుని అంగీకరిస్తే నీవు కూడా ఇశ్రాయేలీయుడివే, నీవు కూడా దేవుని కుమారుడవే, నీవు కూడా దేవుని కుమార్తెవే. జక్కయ్యని జ్ఞాపకం చేసుకోనండి, జక్కయ్యని జ్ఞాపకం చేసుకునండి. జక్కయ్య ప్రభువుని దర్శించిన తర్వాత, ప్రభువుని చూసిన తర్వాత ఏం చేశాడు? తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు లోకస్తుల వలె జీవించాడు, కానీ ప్రభువుని దర్శించిన తర్వాత, ప్రభువుని చూసిన తర్వాత తన పాపమును ఒప్పుకున్నాడు. అంతేకాదు, తాను సంపాదించిన పాపపు సొమ్ముని అందరికీ కూడా
పంచిపెట్టేసి ఎవరి కోసం జీవించాడంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించాడు. అందుకే జక్కయ్య పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ పేరు రాయబడాలి జీవ గ్రంథంలో అంటే నీవు ఈ లోకము నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడతావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మర్చిపోకండి. నువ్వు నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే మొట్టమొదట నీ జీవితంలోకి దేవుని వాక్యపు వెలుగు రావాలి. నీ హృదయము వాక్యముతో నింపబడాలి. నీ హృదయము ప్రభువుతో నింపబడాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుడు పై జలమును కింద జలమును వేరుపరచి మధ్యలో విశాలమును ఎలాగ ఏర్పాటు చేశారో నీవు ఎలా జీవించాలి అంటే ఈ లోకముతో ప్రత్యేకించబడే లోక ఆచారాలు కాదు కానీ దేవుడు ఏ రీతిగా జీవించమని చెప్పారో దేవుని మార్గములో నడవటం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధులు చేసేటటువంటి క్రియల నుంచి నువ్వు చాలా ఎత్తుగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. అప్పుడు నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తారు. ప్రభువు నీ దగ్గరికి వస్తారు. గమనించండి. ఇంకా చూస్తున్నట్లయితే దేవుడు జలముల మధ్య విశాలమును ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి జలములను ఆకాశముగా ఏర్పాటు చేసి దానికి ఆకాశము అని పేరు పెట్టారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. దేవుడు ఇది రెండవ రోజు చేసినటువంటి పని. మూడవ రోజు చూసినట్లయితే దేవుడు ఈ సృష్టిని ఏమి చేశాడు అని మనం గమనించినట్లయితే దేవుడు మూడవ రోజున చూసినట్లయితే ఆరిన నేలను సముద్రమును చేశారు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి జలములను జాగ్రత్తగా వినండి. భూమి మీద ఉన్న జలములను వేరుపరిచి ఒక విశాలము కలుగుగాక అని చేశాడు. మొట్టమొదటిగా ఎక్కడి నుంచి చేశారు అని గమనించినట్లయితే జలములన్నీ ఒక చోటే ఉన్నాయి. కానీ కొన్ని జలములు పైకి వెళ్ళేలాగా చేశారు, కొన్ని జలములు క్రిందకి వెళ్ళేలాగా చేశారు. అన్ని జలములు కూడా ఒక్క చోటవే, ఒక్క చోట నుంచే, ఒక్క జలముల నుంచే సమస్తము చేయబడుతున్నాయి. జలముల నుంచి పై జలము క్రింద జలము వచ్చినాయి. పై జలమునకు దేవుడు ఆకాశము అని పేరు పెట్టాడు. క్రింద భూమి మీద ఇంకా జలములు ఉన్నాయి. ఈ జలముల నుంచి దేవుడు ఏమి చేశాడు అని గమనించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి జలములన్నీ క్రింద ఉన్నటువంటి జలములన్నీ ఒక చోట రాశిగా కూర్చబడును గాక అని దేవుడు పలికినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళినట్టే ఒక చోట పోగు చేయబడి ఎలా మారింది అంటే సముద్రముగా మారింది. దేవుడు దానికి సముద్రాన్ని అని పేరు పెట్టాడు, సముద్రము అని పేరు పెట్టారు. అలాగే ఈ జలములన్నీ ఒక చోట రాశిగా కూర్చబడిన తర్వాత ఇక్కడ ఏమి ఏర్పడింది అంటే ఆరిన నేల వచ్చింది. చూడండి, అన్నీ నీటి నుంచే తయారు చేయబడినవి, అన్నీ జలముల మీదే తయారు చేయబడుతున్నాయి, జలముల నుంచే తయారు చేయబడుతూ ఉన్నాయి. దేవుడు మొట్టమొదటిగా ఆ జలముల మీద అల్లాడాడు. ఆ జలముల మీద దేవుడు ఎప్పుడు నడయాడాడో అప్పుడే ఆ జలములలో నుంచి ఆకాశం వచ్చింది, అదే జలములలో నుంచి సముద్రం వచ్చింది, అదే జలములలో నుంచి ఏమొచ్చిందంటే ఆరిన నేల కూడా వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు తన యొక్క పోలికను, తన యొక్క పోలికలో ఉన్నటువంటి త్రిత్వమును ఎక్కడ చూపించారంటే సృష్టిలో కూడా చూపించారు. మొట్టమొదటిగా అదే జలముల నుంచి ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. అదే జలముల నుంచి సముద్రం వచ్చింది. అదే జలముల నుంచి ఆరిన నేలను దేవుడు తయారు చేశాడు. ఆరిన నేల, సముద్రము తయారయ్యేటటువంటి నాటికి 3వ రోజు పూర్తి అయింది. అక్కడికి 3 విషయాలు మాత్రమే ఏర్పడినాయి. ఒకటి ఆకాశము ఏర్పడింది, రెండవదిగా చూసినట్లయితే సముద్రము ఏర్పడింది, మూడవదిగా చూసినట్లయితే ఆరిన నేల ఏర్పడింది. దేవుడు 3 రోజుల్లో ఈ 3 విషయాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒక్క జలము నుంచే వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆకాశం ఒక చోట నుంచి, సముద్రం ఒక చోట నుంచి, భూమి ఒక చోట నుంచి రాలేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి జలముల నుంచే ఆకాశం వచ్చింది, సముద్రం వచ్చింది,
ఆరిన నేల కూడా వచ్చింది. ఇది ఏ త్రిత్వం? దేవునిలో ఉన్నటువంటి త్రిత్వము. దేవుడు అందుకే సమస్త వస్తువులను కూడా దేవుని పోలిక ప్రతిబింబించేటటువంటి విధంగా దేవుడు తయారు చేశారు. నా ప్రియమైనటువంటి దేవుడు వారలారా, ఇక్కడ గమనించినట్లయితే 3వ రోజు జరిగినది ఏంటంటే, భూమి మీద జలములు ఉన్నాయి. దేవుడు ఏమని చెప్పారంటే, జలములన్నీ కూడా ఒక రాశిగా ఏర్పడాలి అని చెప్పినప్పుడు సముద్రం ఏర్పడింది. ఈ జలములు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిందంటే, భూమి ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆరిన నేల ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దీని అర్థం ఏంటి అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే, 3వదిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఆరిన నేల ఎలా ఏర్పడిందో, జలములన్నీ కూడా ఎలా వేరుపరచబడినాయో, ఈ ప్రపంచములో ఉన్నటువంటి పాపము నుంచి నీవు వేరు చేయబడాలి. నీలో ఉన్న పాపాన్ని నువ్వు అసహించుకోవడం ప్రారంభించుకోవాలి. నీవు చేసేటటువంటి పాప క్రియలను, పాప కర్మలను అన్నిటినీ కూడా అసహించుకోవడం ప్రారంభించి దాని నుంచి ఏమైపోవాలి? పారిపోవాలి. పారిపోవాలి. పాపము నుంచి పారిపోవాలి. యేసేపు పాపము చేయడానికి ఆహ్వానించబడినప్పుడు యేసేపు పాపము చేయకుండా పారిపోయాడు. అందుకే యేసేపుని దేవుడు చూసినట్లయితే ఐగుప్తు దేశము మీద ప్రధానమంత్రిగా నియమించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకుందా ఈ తెగువ? పాపము నుంచి పారిపోండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తున్నారంటే, యవనుడా నీ యవనెచ్చల నుండి పారిపోము అని చెప్తున్నారు. యవనస్తులారా, మీరు యవనెచ్చల నుంచి పారిపోయినప్పుడు మీ జీవితాలు నూతనంగా మార్చబడతాయి. నువ్వు ఎందుకు పనికిరాడు అని అందరూ అని ఉండవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి పాప క్రియలను నువ్వు విడిచిపెట్టినట్లయితే, నిర్జీవ క్రియలను నువ్వు విడిచిపెట్టినట్లయితే ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. నిన్ను దేవుడు ఒక పనికొచ్చేటటువంటి సాధనముగా దేవుడు ఉపయోగించుకుంటాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆలోచన చేయి. ఆరిన నేల ఏర్పడడానికి భూమి మీద ఉన్న జలములన్నీ కూడా వెళ్ళిపోయి ఒక పక్కన వేరుపరచబడి సముద్రముగా ఏర్పడి ఒక పక్కన ఆరిన నేలగా ఎలాగో ఏర్పడినవో అలాగే నీవు ఈ పాపము నుంచి వేరుపరచబడితే, ఈ లోకము నుంచి వేరుపరచబడినప్పుడు దేవుడు నీలో కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, త్వరగా ముగించుకుందాం. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే తర్వాత చేయవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుడు 4వ రోజు ఏం చేశాడంటే, క్లుప్తంగా మనం ముగించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు ఈ భూమి మీద వెలుగు ఉండటం కోసము, వెలుతురు ఉండటం కోసము, అలాగే ఇంకా చూసినట్లయితే సూచనలు, కాలములు, దిన సంవత్సరములు తెలియచేయడం కోసం దేవుడు కొన్ని జ్యోతులను ఏర్పాటు చేశాడు. అవి 2 జ్యోతులను, పెద్ద జ్యోతులను ఏర్పాటు చేశాడు. ఆ రెండిటిలో కూడా ఒకటి పెద్ద జ్యోతి, మరొకటి చిన్న జ్యోతి అని తెలియచేయబడుతుంది. సూర్యుడు పెద్ద జ్యోతిగా పిలువబడుతున్నాడు, అలాగే చంద్రుడు చిన్న జ్యోతిగా పిలువబడుతున్నాడు. ఇవి కాకుండా ఇంకా కొన్ని జ్యోతులు ఉన్నాయి. అవి ఆకాశములో మిణుకుమంటూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఇక్కడ కూడా చూసినట్లయితే దేవుడు తనలో ఉన్న త్రిత్వమును అక్కడ కూడా సృష్టిలో ఉంచారు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏం చేశారంటే, సూర్యుడిని ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి సమయంలో వెలుగునివ్వటం కోసం చంద్రుణ్ణి ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఏమున్నాయంటే నక్షత్రములు కూడా ఉన్నాయి. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రములు ఉన్నాయి. ఈ త్రిత్వము దేవునిలోది. దేవుని పోలికను ఈ సృష్టిలో దేవుడు ఉంచారు. ఇంకా చూసినట్లయితే ఈ ఆకాశ జ్యోతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, 3 సూచనలు తెలియజేయాలంట. ఒకటి సూచన. ఏం సూచనలు తెలియజేస్తాయి? గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయి, తర్వాత ఇప్పుడు ఏం కలగబోతూ ఉంది, ఏం జరగబోతూ ఉంది, ఏం రాబోతా ఉన్నాయి అనేటటువంటిది. ఇంకా చూసినట్లయితే దేవుని రాకడకు ముందు సూర్యుడు ఎలా మారతాడంట?
కంబలి వలె నలుపుగా మారుతాడు. అలాగే చంద్రుడు రక్తము వలె ఎర్రగా మారుతాడు అని యోవేలు గ్రంథంలో రాయబడింది. ప్రభువు వచ్చేటటువంటి ఆ దినము ముందు సూర్యుడు రక్తము వలె మార్చబడతాడు. బ్లడ్ మూన్స్ అంటారు. ఈ బ్లడ్ మూన్స్ గురించి ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పలా. కానీ బ్లడ్ మూన్ అనేది ఎప్పుడు వస్తుంది? దేవుని రాకడకు ముందు వస్తుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని వేల సంవత్సరాల ముందే బ్లడ్ మూన్ వస్తుందని దేవుడు తెలియచేశాడు. ఇది అద్భుతం. ప్రియమైనటువంటి వాళ్ళ బ్లడ్ మూన్ వచ్చింది, వెళ్ళిపోయింది అంటే దాని అర్థము దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సూచనలు, కాలములు, ఏ కాలములు? సీజన్స్, వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం, ఇవి తెలియటం కోసం, సూచనలు తెలియచేయటం కోసం. మూడవదిగా చూసినట్లయితే ఒక దినము కంప్లీట్ అవుతుంది అనేది చెప్పడం కోసం, ఒక వారం కంప్లీట్ అవుతుంది, ఒక నెల పూర్తవుతుంది, ఒక సంవత్సరం పూర్తవుతుంది, ఇవన్నీ మనుషులు తెలుసుకోవడం కోసం దేవుడు ఆకాశములో సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీవు నూతనమైన సృష్టిగా మార్చబడాలి అంటే చేయవలసినటువంటి కార్యము ఏమిటి అంటే 4వ స్టెప్ ఏంటంటే మనము జ్యోతుల వలె మార్చబడాలి. దానియేలు గ్రంథంలో తెలియచేయబడుతుంది, ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుదురో వారు ఆకాశ మండలములోని నక్షత్ర జ్యోతులను పోలి ఉంటారు. నువ్వు జ్యోతి వలె మార్చబడాలి అంటే నీవు మారటమే కాదు, నీ ఇంటిలోని వారిని కూడా మార్చి దేవుని వైపుకి నడిపించాలి. నీ కుటుంబము మార్చబడటమే కాదు, నీ కుటుంబము రక్షించబడటం కాదు, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభువులోనికి నడిపించిన రోజు నువ్వు జ్యోతుల వలె మార్చబడతావు. అప్పుడు నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడతావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. ఇక చూసినట్లయితే ప్రభు 5వ రోజు చేసినటువంటి పని ఏమిటి అంటే పక్షులు, జీవము కలిగి చలించు వాటిని, మహామత్స్యములను దేవుడు ఏర్పాటు చేశారు. 5వ రోజు చేయబడినటువంటి సృష్టి కార్యము ఏంటంటే దేవుడు సృష్టిలో 5వ రోజు చేసినటువంటి సృష్టి ఏమిటి అంటే చేపలను తయారు చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలంటే, నూతన సృష్టిగా ప్రభువులో నువ్వు చేయబడాలి అంటే 5వదిగా నీలో చేయబడవలసింది ఏంటంటే నువ్వు చేపలాగా జీవించాలి. చేపలాగా జీవించాలి అంటే ఎలాగండి? నేను వెళ్ళి నీళ్ళల్లో ఈత కొట్టాలా? నాకు అలాంటి రెక్కలు లేవు కదా అని అనవచ్చు. కానీ చేపల నుంచి ఎంత చక్కని విషయాన్ని నేర్చుకోవచ్చు అంటే చేపలు, బ్రతికి ఉన్న చేపలు ఏం చేస్తాయి అంటే నీళ్లు వస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లకు ఎదురీదుకుంటూ వెళ్తా ఉంటాయి. బ్రతికిన చేపలు మాత్రమే ఎదురెదుతాయి, చచ్చిన చేపలు నీటిలో కొట్టుకొని పోతాయి. నీవు బ్రతికి ఉంటే, నీలో జీవం ఉంటే నువ్వేం చేయాలంటే సమస్యలకి ఎదురు వెళ్ళాలి, సమస్యల్ని జయించాలి. అయ్యో సమస్యలు వస్తున్నాయని భయపడిపోకూడదు. దేవుని వాక్యం ఇలాగ తెలియచేయబడుతుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావని రాయబడి ఉంది. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. బాల్ని కింద ఇసిరి కొడితే మళ్ళీ ఎంత కింద పడిందో దానికి 2 లేస్తుంది. భక్తుడైనటువంటి యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో అన్ని కోల్పోయాడు, ఏమి లేదు. ఆ ఊజు దేశంలోనే ఒక గొప్ప ధనవంతుడు, కానీ తనకున్న ఆస్తి అంతా కోల్పోయి జీరోకి వచ్చాడు. జీరో నుంచి స్టార్ట్ చేశాడు ప్రభువుని నమ్ముకొని. మళ్ళీ అనేకమైన రెట్లు 2 ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ 2020వ సంవత్సరము నీ జీవితంలో 2 ఆశీర్వాదం కావాలి అంటే, డబుల్ పోర్షన్ అనాయింటెడ్ నీకు కావాలి అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీకు 2 దీవెన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన 2 నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నువ్వు అలా కావాలి అని అనుకున్నట్లయితే నువ్వు చేయవలసింది ఏంటంటే శ్రమలకి ఎదురు వెళ్ళడం నేర్చుకో. శ్రమలు నిన్ను చూసి పారిపోవాలి, శత్రువు నిన్ను చూసి పారిపోవాలి. శత్రువును చూసి భయపడకు. శత్రువే నిన్ను చూసి వీడు వస్తున్నాడ్రా అని పక్కదారిన వెళ్ళిపోయేలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడాలి అంటే
చేయవలసినటువంటి కార్యము, దేవుడు 5వ రోజున మత్స్యములను చేపలను ఎలాగ చేశారో అదే రీతిగా నువ్వు చేపల వలె జీవించాలి. చేపలు ఎలాగ నీటికి ఎదురీదుతాయో అలాగా ఎదురీదటం నేర్చుకోవాలి. శ్రమలను దాటుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ తెలియచేస్తాను. వర్షం పడేటటువంటి సమయంలో పక్షులన్నీ ఏం చేస్తాయంటే పారిపోయి తమ గూళ్ళల్లో దాక్కుంటాయి. కానీ ఒక్క పక్షి మాత్రం వర్షానికి దాక్కోకుండా ఈ వర్షాన్ని దాటి ఇంకా పైకి వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తుంది అంటే మేఘములను దాటుకుని పైకి వెళ్ళిద్ది. ఇక అక్కడ వర్షమే ఉండదు, అక్కడ మేఘాలే ఉండవు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు శ్రమలు ఉండవని చెప్పను, కానీ శ్రమలు మన జీవితంలో సంభవిస్తాయి. కానీ వాటన్నిటినీ జయించడానికి సహాయం చేయమని ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు వచ్చినటువంటి ఈ శ్రమని జయించడానికి నాకు కావలసిన సహాయాన్ని ఇవ్వండి, నాకు కావలసిన శక్తిని ఇవ్వండి. మీరు వీటన్నిటికంటే కూడా గొప్పవాళ్ళు. నన్ను కూడా మీరు ఏ రీతిగా అయితే నడిచారో, ఏ రీతిగా అయితే మీరు శ్రమలను జయించారో, అలాగే వీటిని జయించేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నావు ఆ కార్యము చేయటం కొరకు నీకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శ్రమల్ని అనుభవించి దాన్ని జయించి ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకండి. పరిశుద్ధాత్మను పొందాలి అంటే నేను పరీక్షల గుండా వెళ్ళాలి. నువ్వు పరీక్షల గుండా వెళ్తూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీవు పరిశుద్ధాత్ముని చేత నింపబడబోతూ ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోకు. దయచేసి గమనించండి. 5వ రోజు దేవుడు చేసిన సృష్టిలో చేపలు తయారు చేయబడి నువ్వు చేపల వలె జీవించడం నేర్చుకున్నప్పుడు నూతన వ్యక్తిగా మార్చబడతావు. మరొకటిగా చూసినట్లయితే 6వ రోజు దేవుడు ఏం చేశాడంటే పశువులను, పురుగులను, అడవి జంతువులను, మనిషిని తయారు చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నువ్వు చూసినట్లయితే నూతన సృష్టిగా మార్చబడాలి అంటే నువ్వు ఇప్పుడు ఎలా మార్చబడాలి అంటే దేవుడు తన పోలికలో మనల్ని 6వ రోజున చేశాడు. అంటే నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడే క్రమంలో నీవు వీటన్నిటినీ కూడా చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఎలా మారాలి అంటే దేవుని పోలికలోకి మార్చబడాలి, దేవుని రూపములోనికి మార్చబడాలి. అప్పుడు నీ దగ్గరికి రావడానికి అపవాది భయపడతాడు. గమనించండి, ఏదైనా వనంలో దేవుడు మొట్టమొదట ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు హవ్వని సాతాను గుర్తించగలిగింది కానీ ఆదాముని గుర్తించలేదు. ఎందుకంటే ఆదాము ఏ పోలికలో ఉన్నాడు అంటే, ఏ రూపములో ఉన్నాడు అంటే దేవుడు ఏదైతే రూపములో ఉన్నాడో అదే రూపములో ఉన్నాడు. కాబట్టి ఆదాము దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఈయన దేవుడా లేకపోతే ఆదాము అనుకున్నాడు. ఆదాము అని వేరుగా గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఆదాము దేవుడు ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవునిలో ఉండి నీవు నూతన సృష్టిగా చేయబడాలనుకున్నప్పుడు నీవు ఆఖరిగా చేయవలసినటువంటి మార్పు, నీవు భక్తి జీవితాన్ని ఇన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉంటే ఏమి అవ్వాలి అంటే నీవు దేవుని పత్రికగా మార్చబడాలి, నీవు దేవుని పోలికలోకి మార్చబడాలి, దేవుని వలె రూపాంతరపరచబడాలి. నీవు ఎప్పుడైతే దేవుని పోలికలోకి రూపాంతరపరచబడతావో నీవు నూతన సృష్టివి అవుతావు. అప్పుడు నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్ది. నువ్వు చేసే ప్రతి కార్యములోనూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఇంటిలోకి వెళ్ళినా తోడుగా ఉంటాడు. నువ్వు బయటకు వెళ్ళినా తోడుగా ఉంటాడు. పొలమునకు వెళ్ళినా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడతాడు. నీ త్రోవలో ఆయన దారిగా ఉండి నడిపిస్తారు. నీ త్రోవకు వెలుగుగా ఉండి నడిపిస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవునిలోనికి రూపాంతరపరచబడతావో నీ భక్తిని చూసినటువంటి వ్యక్తులు నిన్ను చూసి మాట్లాడడానికి భయపడతారు. నీ భక్తిని చూసినటువంటి వారు అనుకుంటారు, నేను కూడా ఈయనకిలాగా జీవించాలి, నేను కూడా ఈమెకిలాగా ప్రభువులాగా జీవించాలనుకుంటారు. అప్పుడు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. అప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు.
రూపాంతరపరచబడతావు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు సృష్టిని ఏ రీతిగా చేశాడు అనేటటువంటి విషయాలను మనం గమనించినప్పుడు ఆ విషయాల నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు తెలియచేయబడుతున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనము నూతన సృష్టిగా చేయబడతాం, నూతనమైనటువంటి వ్యక్తులుగా చేయబడతాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026లోకి ప్రవేశించినటువంటి మనము ఈ 2026 సంవత్సరము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతత కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఆనందంతో జీవించాలి, సమృద్ధితో ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడు నీ ముందు 2 దారులు పెట్టాడు. ఏది వెళ్తావో చూసుకో. దేవుడు చూపించేటటువంటి మార్గం ఇరుకుగా ఉంటుంది, వెళ్ళు, ఏం పర్వాలేదు. లోపలికి వెళ్ళే కొద్దీ విశాలత వస్తూ ఉంది. నువ్వు లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా విశాలత వస్తూ ఉంది. నీవు ఇరుకులో ఉండి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను విశాల స్థలములకు నడిపిస్తాడు. అందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళొద్దు, లోకులు వెళ్ళే మార్గంలో వెళ్ళొద్దు. నీ మార్గము ప్రత్యేకించబడినటువంటి మార్గము. ఈ సంవత్సరము దేవునితో నడవడానికి తీర్మానం చేసుకో. ఈ సంవత్సరము దేవునితో జీవించడానికి ఇష్టపడి తీర్మానం చేసుకొని ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవుడు నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. దేవుడు నీ హృదయంలోకి రాబోతూ ఉన్నారు. దేవుడు నీ గృహంలోనికి రాబోతూ ఉన్నారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడిన కుటుంబముగా ఆయన మార్చబోతూ ఉన్నారు. గమనించండి, నీవు ఈ రీతిగా జీవించాలి అనుకుంటే ప్రభువుని ఇప్పుడే రక్షకునిగా అంగీకరించి నీ కుటుంబంలోనికి చేర్చుకో. జక్కయ్య తన పాపమును ఒప్పుకున్నాడు. వెంటనే ప్రభువా నా ఇంటికి రమ్మని పిలిచాడు. ప్రభు ఆనందంగా ఎవరింటికి వెళ్ళారంటే జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ అన్నారు, ఒరే ఇంతకాలం ఇంత పాపం చేశాడు, వీళ్ళింటికి వెళ్తున్నాడేంటి ప్రభు అని చెప్పి అన్నారు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని తెలియచేయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పటి వరకు మన జీవితము ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటూ ఉన్నారు, నేను నిన్ను దీవించాలనుకుంటూ ఉన్నాను, నీ కుటుంబానికి రక్షణనే ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, నీ కుటుంబానికి కాపుదలగా, నీ కుటుంబానికి యజమానుడిగా నేనుండి నీకు కావలసిన సర్వసమృద్ధిని ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నన్ను నీ హృదయంలోకి చేర్చుకుంటావా? నన్ను నీ యజమానిగా ఒప్పుకుంటావా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలని నీకు మనస్సులో కోరిక ఉంటే, నీకు మనసు నిండా దీవించబడాలి అని ఉంటే ప్రభువుని ఆహ్వానించు. ప్రభువారా నా ఇంటికి రండి, అయ్యా నా ఇంటికి వచ్చి నాతో పాటు ఉండండి అని ప్రభువుని ఆహ్వానించండి. ప్రభువు మీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. ప్రభువు మీ జీవితంలోకి రాబోతున్నాడు. ప్రభువు వస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు వస్తే అద్భుతాలు జరుగుతాయి. కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది. దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. విలువలేని జీవితాన్ని, విలువలేని నీ జీవితాన్ని దేవుడు విలువైనటువంటి జీవితముగా మార్చబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వాద కారణముగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మినట్లయితే నువ్వు గొప్ప కార్యములు చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలు నీ జీవితంలో చేయబడతాయి. ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో దీవెన సంవత్సరముగా మార్చబోతూ ఉన్నాడు. ఈ దీవెన సంవత్సరాన్ని ప్రభువు నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ తరతరాలని కూడా ఆయన దీవించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు నీ కుటుంబంలోనికి రావాలని. నీకుంద ఆశ? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు. నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు ఈ యొక్క సమయంలో నీ జీవితంలోకి రావాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఫలింపచేసి అభివృద్ధిపరచి ఆ రీతిగా ప్రభువు మహిమపరచబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ఈ యొక్క 2026 సంవత్సరం అంతా సమృద్ధిగా ఫలింపచేసి సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మీకు, మీ కుటుంబాలకి
కాపుదలను దయచేసి, క్షేమాన్ని దయచేసి, ఆశీర్వాదమును దయచేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఈ నా దేవుని మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా బహుగా బహుగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.